కందుకూరి వీరేశలింగం పంతుల గురించి సాంఘిక దురాచారాలను అంటగట్టి విధానం మరియు వారి శీలకు వేసిన పునాది గురించి వివరిస్తాడు మన రఘు. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి గురువులందరికీ నా నమస్కారాలు మరియు గురు పూజోత్సవ శుభాకాంక్షలు. మరియు నాతోటి చదువుకునేటువంటి విద్యార్థులకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు. మనకు చదువు చెప్పినటువంటి ఎందరో మహానువీరులలో నేను మీకు ఒకరి గురించి చెప్పబోతున్నాను. శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చదువు లేక మూఢ విశ్వాసాలకు అంధకారంలో ఉన్న సమాజానికి వెలుగు చూపిన మహనీయుడు శ్రీ కందుకూరి వీరేశలింగం. ఈయన చదువు కోసం దాదాపు 100 ఎకరాల వరకు విద్యాలయాలకి ఇచ్చి పాఠశాలలను నడిపారు. ఈయన గురించి నేను మీకు ఇప్పుడు కొన్ని విషయాలు తెలియజేస్తాను. మన భారతీయ చరిత్ర పుటల్లో చిరస్థానం పొందిన సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం మహిళలకు విద్య అవసరమని, పునర్వివాహాలు ఆవశ్యకమని ప్రచారం చేసి మూఢభారాలను, మూఢనమ్మకాలను, సంఘంలోని దురాచారాలను రూపుమాపడానికి గాను శ్రీ కందుకూరి చేసిన సేవలు చిరస్మరణీయం. శ్రీ కందుకూరి వీరేశలింగం 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో జన్మించారు. శ్రీ కందుకూరి వీరేశలింగం గొప్ప జర్నలిస్టు, సాహిత్యకారుడు కూడా. శ్రీ కందుకూరి ఉన్నత విద్యానంతరం అధ్యాపక వృత్తిని చేపట్టారు. రాజమండ్రి, కోరంగి, ధవళేశ్వరం, మద్రాసులోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అధ్యాపకుడిగా పనిచేస్తున్నప్పుడు పంతులు ధరణి వీరేశలింగం పంతులుగా కందుకూరి ప్రాచుర్యం పొందారు. 1876లో సంఘంలోని రుగ్మతాలను రూపుమాపడానికి గాను ఉపాధ్యాయ వృత్తి నుండి జర్నలిస్టుగా మారి వివేకవర్ధిని అనే మాసపత్రికకు సంపాదకత్వం నిర్వహించారు. డిసెంబర్ 1881లో తొలి వితంతు వివాహం జరిపించింది శ్రీ కందుకూరే. తెలుగు నాటకాన్ని అనువదించి వచనంలో తొలిసారిగా రాసింది కూడా శ్రీ కందుకూరే. అందుకే ఈయనను గద్య తిక్కన్న అని కూడా అంటారు. మహిళల కోసం ప్రప్రథమంగా పుస్తకాలు రాసింది కూడా శ్రీ కందుకూరే. ఈయన రచనలు తెలుగు సాహితీ చరిత్రలో ఒక నూతన శకాన్ని ప్రారంభించాయి. శ్రీమతి సరోజినీ నాయుడు వివాహం జరిపించింది కూడా శ్రీ కందుకూరే. ఇది వర్ణాంతర వివాహం. కుల, మత, వర్ణ, వర్గ భేదాలు లేని ఆదర్శ సహజ నిర్మాణం కృషి చేసిన మహనీయుడు శ్రీ కందుకూరి వీరేశలింగం 1919 మే 27 మద్రాసులో మరణించారు. నవయుగ వైతాళికుడుగా తెలుగు వారందరికీ చిరస్మరణీయుడు శ్రీ కందుకూరి వీరేశలింగం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్ద గురువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.